మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? లేకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి. పచ్చెనపప్పు తీసుకొని ఉడకబెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని తాలింపు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగుతాయి. తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసి ఒకసారి కలిపి చింతపండు గుజ్జు కూడా తీసుకొని కొంచెం వేయాలి. శనగపప్పు కూర రెడీ అవుతుంది. కొంచెం పసుపు, కారం, వేసుకొని ఒకసారి కలిపి సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మరగనిచ్చి